ఖలీఫా లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్ టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తోంది. క్షిపణులతో రెచ్చిపోతోంది. బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు మోగుతున్న ఇప్పటికే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా దాడి జరిగింది. యుఏఈ ఎయిర్పోర్ట్ పైన కూడా ఇరాన్ దాడి చేస్తోంది. అమెరికాకి మద్దతిస్తున్నటువంటి ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలపైన కూడా ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన తీవ్రమైనటువంటి దాడులు చేస్తోంది. బుర్జ్ ఖలీఫా నిన్న రాత్రే మనం చూసాం. బుర్జ్ ఖలీఫాకు దగ్గరలో ఇరాన్ సంబంధించినటువంటి డ్రోన్లు పడ్డాయి. అక్కడ క్షిపణి దాడులు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బుర్జ్ ఖలీఫాను మొత్తం కూడా పోలీసులు ఖాళీ చేయించారు. సో ప్రస్తుతానికి బుర్జ్ ఖలీఫా నిట్ట నిలువున నిలుచుంది, ఖాళీగా ఉంది. సో ఈ బుర్జ్ ఖలీఫా టార్గెట్గా ఇరాన్ అయితే దాడులు చేస్తోంది. మరోవైపు ఈ 24 గంటల్లో ఇరాన్పై 1200 బాంబులు వేసామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికాతో కలిసి జరిగినటువంటి ఈ సంయుక్త దాడుల్లో గత 24 గంటలుగా 1200 కంటే ఎక్కువ బాంబు వేసినట్టు కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం ఇప్పటికే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్లో దాడి చేయబడ్డటువంటి ప్రదేశాల్లో ఆల్మోస్ట్ దక్షిణ ఇరాన్లో ఉన్నటువంటి హర్మోజ్గాన్ కానీ ప్రావిన్స్లో ఉన్నటువంటి మినాబ్ సిటీ ఏదైతే ఉందో మినాబ్ సిటీలో ఒక స్కూల్ బిల్డింగ్ పైన బాంబు దాడి జరిగింది. ఆ స్కూల్ బిల్డింగ్లో దరిదాపు 150 మంది చిన్న పిల్లలు, విద్యార్థులు మరణించారు. ఆ విజువల్స్ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కదిలించింది. దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మా బడి పైన, మా పిల్లల పైన దాడి చేశారు, ఖచ్చితంగా దీనికి తిరిగి రివెంజ్ తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తామంటూ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఇప్పటికే ఒక సీరియస్ ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఖచ్చితంగా ఈ దాడిని తిరిగి తిప్పి కొడతాం, మమ్మల్ని శరణు వేడేంత వరకు కూడా మేము వదిలిపెట్టామంటూ కూడా ఆ సీరియస్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అటు దుబాయ్ ఓడరేవు పైన కూడా ఇరాన్ దాడి చేసింది. ఎస్, బ్రేకింగ్ అంతోంది. దుబాయ్లో ఉన్నటువంటి జెబెల్ అలీ ఓడరేవు పైన ఇరాన్ దాడి చేసింది. ఆ ఓడరేవు నుంచి దట్టమైనటువంటి పొగలు గమ్ముకుంటున్నాయి. మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి. దుబాయ్ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు బుర్జ్ ఖలీఫా టార్గెట్గా క్షిపణులు ప్రయోగిస్తోంది ఇరాన్. మరోవైపు అక్కడటువంటి నౌకాదళం ఏదైతే ఉందో ఆ ఓడరేవుల పైన కూడా దాడి చేస్తోంది. అరేబియా రాజధాని సౌదీ అరేబియా, ఇరాన్ ఏదైతే సౌదీ అరేబియా రాజధాని రియాద్ ఉందో రియాద్ పైన కూడా దాడి చేసింది. సో ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రతీకార దిశగానే పోతోంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా ఇంకా దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే అమెరికా చెప్పడం జరిగింది. అటు ఖమేనీ మరణం తర్వాత కరాచీలో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మరణం పైన ఇరాన్ మొత్తం కూడా ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒకవైపు ఇరాన్ మద్దతుదారులు, ఇంకొక వైపు ఇరాన్ వ్యతిరేకులు. సో నియంత పాలన పోయింది, నియంతృత్వ పాలన పోయిందంటూ ఇరాన్ ఖమేనీ వ్యతిరేక వర్గం ప్రొటెస్ట్ చేస్తుంటే, సంబరాలు చేసుకుంటే, ఇరాన్ ఖమేనీ అనుకూల వర్గం మాత్రం ఒక పెద్ద ర్యాలీ తీస్తున్నారు. లక్షలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. అటు కరాచీలో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన కూడా గుంపులు గుంపులుగా వెళ్ళి దాడులు చేస్తున్నారు. కిటికీలను పగలగొట్టి ధ్వంసం చేస్తున్నారు. సో మొత్తానికి పోలీసులు చెదరగొట్టి ఆ గుంపును తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ పైన గత 10 నిమిషాల క్రితం కూడా దాడులు చేస్తున్నామంటూ కూడా ఇజ్రాయిల్ సైన్యం ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అటు ఇరాన్ తగ్గట్లేదు, ఇటు ఇజ్రాయిల్ తగ్గట్లేదు. ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ పై కూడా క్షిపణుల దాడులు ప్రయోగించింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ నిజానికి ప్రపంచం మొత్తం కూడా ఒక యుద్ధం వాతావరణం వచ్చేసింది. అమెరికాకి మద్దతిస్తున్నటువంటి అన్ని ముస్లిం దేశాలపైన కూడా దాడులు చేయడానికి సిద్ధమవుతోంది. సో ఈ దాడులు ఇప్పట్లో ఆగేటువంటి ప్రయత్నం మాత్రం, ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అటు ఇరాన్ ఇప్పటికే సైన్యాధిపతి సంబంధించినటువంటి మృతిని కూడా ఇరాన్ ప్రకటించింది. సో అధికారికంగా ఖమేనీ మృతదేహం కూడా ఇప్పుడే ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. తన కాంపౌండ్లో 30 క్షిపణులతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసినటువంటి దాడుల్లో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతదేహానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఈరోజు వైరల్గా మారాయి. సో నెక్స్ట్ ఇరాన్లో ఏం జరగబోతోంది, ఇరాన్ ప్రభుత్వ ఏర్పాటు ఎట్లా ఉండబోతోంది, ఇవన్నీ కూడా కొంత సస్పెన్స్ వాతావరణం కొనసాగుతుంది. బట్ ఈలోపే
ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లో విమానాలు ఆగిపోయాయి. భారతీయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ ఇక్కడి నుంచి కూడా దుబాయ్కి చాలామంది ట్రావెల్ అవుతూ ఉంటారు. దుబాయ్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్తూ ఉంటారు, ఖతార్కు ఉద్యోగాలు చేయడానికి వెళ్తూ ఉంటారు. సో ముస్లిం దేశాలకు ఏదో ఒక పని కోసం వెళ్తూ ఉంటారు. ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య, వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళ నుంచి కూడా కొంత భయాందోళనలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడ ఎయిర్పోర్టుల్లో ఆగిపోయారు. సో ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ మూసివేయబడ్డాయి. అటు ఖమేనీ మృతి పైన శ్రీనగర్లో కూడా నిరసనలు కనిపిస్తున్నాయి. ఇటు భారత్లోని ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయం కూడా దీనిపైన ఇప్పటికే స్పందించడం జరిగింది. సో ఎక్కడికక్కడ విమానాలు పూర్తిగా కూడా ఆగిపోవడం జరిగింది. అండ్ మోరోవర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే నుంచి దరిదాపు 100 మంది విద్యార్థులు దుబాయ్లో ప్రస్తుతానికి చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది మనకు. సో మనకు అప్డేట్స్ వస్తున్నాయి. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ నుండి 84 మంది MBA విద్యార్థులు దుబాయ్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. యూనివర్సిటీ డీన్ డాక్టర్ జనార్దన్ కూడా మాట్లాడారు దీనిపైన. మా విద్యార్థులంతా అక్కడ దుబాయ్లో చిక్కుకున్నారు. విద్యాపరమైనటువంటి ఏదైతే కొన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయో వాటి కోసం దుబాయ్కి విద్యార్థులు వెళ్తారు, మేము పంపిస్తూ ఉంటాం యూనివర్సిటీకి నుంచి. సో దానికోసం అంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం, ఆ ఎడ్యుకేషన్ కోసం మేము పంపిస్తాం. సో ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలుగా మేము ఈ విద్యార్థులను పంపిస్తున్నాం. సో ఇందులో మా విద్యార్థులు కూడా ఆల్మోస్ట్ 84 మంది విద్యార్థులు చిక్కుకున్నారు అని కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ యూనివర్సిటీ నుంచి ఆ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా 50 ఎయిర్ ఇండియా విమానాలు రద్దయిపోయి ఎక్కడికక్కడ విమానయాన సంస్థ రద్దయిపోయింది. సో భారత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఎయిర్పోర్టుల్లో స్ట్రక్ అయిపోయారు. అండ్ ఒకవేళ వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైనా ఎయిర్పోర్ట్ ఆ దేశాలకు వెళ్ళాలి ఉంటే కనుక ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి కన్సల్ట్ అవ్వండి. ఎయిర్పోర్టులో చిక్కుకోవద్దంటూ కూడా ఇప్పటికే ఎయిర్లైన్ చెప్పడం జరిగింది. ఫ్లైట్స్ అన్ని రద్దవుతున్నాయి. సో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాజ్ న్యూస్ కూడా కోరుకుంటోంది. విదేశ ప్రయాణాలు దుబాయ్ దేశాలకు, ఖతార్ కానీ లండన్ లాంటి దేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా. సో ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ కూడా రద్దయిపోయాయి. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని రాజ్ న్యూస్ సూచిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.